మిత్రమండలి ఏం చెప్తామండి ఈ సినిమా గురించి? సొల్లు సినిమా. ఈ సినిమా ఒక పెద్ద కాపీ మిక్స్. పెళ్లి చూపులు, జాతిరత్నాలు, కీడాకోల, ఈ నగరానికి ఏమైంది, ఇలాంటి సినిమాలన్నీ తీసుకుని కాపీ కొట్టి ఆయా సినిమాల్లో ఏ సీన్లు అయితే బాగా వర్క్ అయ్యాయో అలాంటి సీన్లు రాసుకుని ఈ సినిమా తీశారు. అన్నీ బాగానే ఉన్నాయి కదా, కాపీ కొట్టి మంచి సీన్లు రాసుకున్నాం, మంచి టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్ గారు చాలా మంచి బడ్జెట్ ఇచ్చారు, అన్నీ ఉన్నాయి. అయినా సినిమా ఎందుకు తేడా కొట్టిందంటే సినిమాలో ఒరిజినాలిటీ లేదు. మీరు డైరెక్టర్గా మొదటి సినిమా చేస్తున్నప్పుడు మీ ఆలోచనలో నుంచి, మీ ఎక్స్పీరియన్స్లో నుంచి, మీ విజన్తో ఒక కథ రాసుకోవాలి. అంతేగాని అనుదీప్ కేవి నా రూమ్మేట్, వాడికి వర్క్ అయ్యింది కదా నేను అలాగే రాస్తానంటే వర్క్ అవ్వదు. సినిమాలో సొల్లు ఎంత ఎక్కువైపోయిందంటే నాకు సినిమా మొదలైన 40 నిమిషాలకే వెళ్ళిపోదనిపించింది. ఎందుకంటే కథ చూపించట్లేదు, సొల్లు చూపిస్తున్నారు, అసలు స్క్రీన్ ఎంగేజే అవ్వట్లేదు. ఇలాంటి సినిమాలకి లుక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక చిచోరా సినిమా, లుక్ కూడా చిచోరలాగే ఉండాలి. అంతేగాని యాక్టర్ల యొక్క గెటప్లు, యాంబియన్స్, ప్రొడక్షన్ ఎందుకని లావిష్గా ఉంది, అలా ఉండకూడదు. అందరూ పెద్ద ఆర్టిస్టులే, అందరికీ చాలా టాలెంట్ ఉంది, ఎస్పెషల్లీ కామెడీలో. అయినా సరే కామెడీ పండలేదు. ప్రియదర్శి గారు, రాగమయూర్ గారు, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహ్రా, హీరోయిన్ గా నిహారిక, కమెడియన్ సత్య గారు, వెన్నెల కిషోర్ గారు, విటీవీ గణేష్ గారు, ఈవెన్ బ్రహ్మానందం గారి చేత ఒక క్యామియో కూడా చేయించారు. వీళ్ళందరూ కామెడీ బాగా చేయగలరు. ఇన్ఫాక్ట్ వీళ్ళ కామెడీకే స్పెషల్. ఇంతమంది ఆర్టిస్టులు, కమెడియన్స్ ఉన్నా సరే కామెడీ జనరేట్ అవ్వలేదు సరికదా, ఇరిటేషన్ వచ్చేసింది. కమెడియన్ సత్య గారు ఏమీ లేని చోట కూడా ఏదో ఒకటి చేసి తన హావభావాలతో ఏదో విధంగా కామెడీని జనరేట్ చేయగలరు. అలాంటి వ్యక్తి కామెడీ కూడా సరిగ్గా పండలేదంటే ఈ సినిమాలో డైరెక్టర్ ఏ స్థాయిలో ఫెయిల్ అయ్యాడో మీరు అర్థం చేసుకోవచ్చు. 2-3 చోట్ల, అది కూడా ప్రసాద్ బెహ్రా గారి ఎక్స్ప్రెషన్ల వల్ల కామెడీ వచ్చింది అక్కడక్కడ, అంతే. ఇలాంటి సినిమాలో మన జాతిరత్నాల్లో చిట్టి సాంగ్ లాగా కనీసం ఒక్క సాంగ్ బాగున్నా సరే ఆడియన్స్ కనీసం అదేనా చూద్దురు. పాటలే బాగలేదు, అసలు పాటలు టూ వరస్ట్గా ఉన్నాయి. అయినా ఇలాంటి సినిమాలో ఎవడైనా డ్యాన్స్ నెంబర్ని పెడతాడండి? పోనీ పెట్టారనుకోండి, కేవలం 2-3 షాట్ల కోసం బ్రహ్మానందం గారు లాంటి ఒక లెజెండ్ని పెట్టడం అవసరమా? ఆయన చేత కనీసం ఒక డైలాగ్ కూడా చెప్పించలేదు. అసలు ఇలాంటి సినిమాని ఒక ప్రొడ్యూసర్ గారు ఎలా యాక్సెప్ట్ చేశారో నాకు అర్థం కావట్లేదు. ఓకే, కామెడీ అనేది ఆర్టిస్టుల యొక్క కామెడీ టైమింగ్ మీద, వాళ్ళ హావభావాలు, ఎక్స్ప్రెషన్లు, డైలాగ్ డెలివరీ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఎంతో కొంతైనా స్క్రిప్ట్లో కామెడీ ఉండాలి కదా. డైరెక్టర్కి ఇది ఎంత గొప్ప అవకాశం అండి. నీ సినిమా ఖచ్చితంగా థియేటర్లలో రిలీజ్ అవుతుంది అని నీకు నమ్మకం ఇచ్చే ఒక ప్రొడ్యూసర్ ఉండి, నీకు మంచి బడ్జెట్ ఇచ్చి, చాలా మంచి టాలెంటెడ్ కమెడియన్స్, వీళ్ళందరూ కూడా చాలా కాస్ట్లీ కమెడియన్స్, వీళ్ళందరినీ పెట్టుకుని నువ్వు ఎలాంటి సినిమా తీయాలి, ఎలాంటి సినిమాని తీసావు? నువ్వు ఏమీ చెయ్యకపోయినా సరే ఒక మీడియోకర్ ప్రొడక్ట్ బయటకు వస్తుంది. కనీసం అది కూడా బయటికి రాలేదంటే ఇక్కడ నుంచి డోంట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ డైరెక్టర్. ఒక టాలెంటెడ్ డైరెక్టర్కి ఫెయిల్యూర్ వస్తే ఎంత బాధ కలుగుతుందో, ఒక టాలెంట్ లేని వ్యక్తికి డైరెక్టర్గా ఆపర్చునిటీ వచ్చినా సరే అంతే బాధ కలుగుతుంది. ఎందుకంటే ఒక టాలెంట్ లేని వ్యక్తికి డైరెక్టర్గా అవకాశం ఇవ్వడం అంటే బూడిదలో పన్నీరు పోయడంతో సమానం. ఆ అవకాశం వృధా అయిపోయినట్టే. దట్స్ ఇట్. జై హింద్.